ఏయ్, వీడు నిధి నిత్య కళ్ళకి కనిపించకూడదు. ఒకటి నిజం మట్టయిపోవాలి, లేదా నిజంతో పాటు వీడు మట్టయిపోవాలి. నిధి, నిధి, అతనికి నిజంగానే మాటలు రావా, లేదా ఏదైనా కారణానికి మాట ఆగిపోయిందా? ఆయనేదో మా అమ్మ నాన్నల గురించి చెప్పాలనుకుంటున్నారు. ఎవరిది ఇంత పాత కెమెరాని ఇక్కడెవరు పెట్టి వెళ్లారు? ఇంకా 5-6 రీల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నేను రీల్ ఓపెన్ చేస్తే ఉన్న రీల్ పాడైపోతుంది. ఇంకొన్ని ఫోటోలు తీసి తర్వాత వీటిని ప్రింట్ వేయిస్తాను. అలా ఇదెవరిదో క్లూ దొరుకుతుంది. నిధి, నిధి, ఎవరో నా పేరు పిలుస్తున్నారు. మునప్పకి మాటలు రావు కదా, ఇలాంటి చోట నా పేరెవరు పిలుస్తున్నారు? నిధి, నా వాయిస్ వినిపిస్తే మాట్లాడు. నిధి, అరే, ఇది కర్ణ సార్ వాయిస్ కదా. కర్ణ సార్, నేను ఇక్కడున్నాను. ఏమైంది? నిధి, కర్ణ సార్, నేను ఇక్కడున్నాను. సార్, ఏమైంది నిధి నీకు? అందరూ ఎంత టెన్షన్గా ఉన్నారో తెలుసా? అరే, ఎవరికి చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చేస్తే మేమేం అర్థం చేసుకోవాలి? నీకేదో అయిందని అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా? అసలు ఆలోచిస్తేనే ఊపిరి ఆగింది. సారీ సార్, నాకేం కాలేదు. చూడండి, నేను బానే ఉన్నాను. ఏంటి నిధి, ఇదేం విషయమే కాదన్నట్టు మాట్లాడుతున్నావు? మీ శాంతి, మీ అక్క నీకేదో అయిందంటున్నారు. నువ్వేమో ఏమీ కాలేదు, బానే ఉన్నానంటున్నావు. నువ్వు కనిపించలేదని నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందో తెలుసా? అరే, ఒక్క మాట చెప్పి రావడానికి నీకేమైంది? ఒంటరిగా రావాల్సినంత అర్జెంట్ ఏముంది? నీ కళ్ళకి మేమెవరం కనిపించలేదా? సార్, ప్లీజ్ తిట్టకండి. పోనీ, నీకు మా టెన్షనే అర్థం కావట్లేదు. చూడు, నీకు ఇది చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. ప్లీజ్, నువ్వు ఇలా చేయొద్దు. అయినా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏదైనా ఎక్కువ తక్కువ జరిగితే నేను నీకేమీ కాదు. నేను నీతో ఉన్నంత వరకు నీకేమీ జరగనివ్వను కూడా. రోజు రోజుకి వీళ్ళు దగ్గర అవుతున్న పద్ధతి చూస్తుంటే నా చివరి రోజుల్లో దగ్గరైనట్టున్నాయి. నా లెక్కలన్నీ దాటి పుట్టిన ఈ ప్రేమను ఇలా వదిలేస్తే కర్ణాకి తను పుట్టిన రహస్యం అప్పుడు చిటికలో తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా దీనికి నేనో దారి వెతకాలి. వెతికి తీరాల్సిందే. అంతా నాదే తప్పు. ఇలా చెడు గడియ వస్తుందని తెలిసి కూడా ముందు వెనుక ఆలోచించకుండా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి
పెద్ద తప్పు చేశాను. నేనెంత పాపిని, ఎంత పాపిని. శాంతి అమ్మా పాపిష్టిదాన్ని. అమ్మా దయచేసి మీరు ఇలా మాట్లాడకండమ్మా. మీరెందుకని చెడు జరుగుతుందని ఆలోచిస్తున్నారు? కర్ణ వెళ్ళాడు కదా, తప్పకుండా తీసుకొస్తాడు. నిత్య, నువ్వు నిధికి ఫోన్ ట్రై చేస్తూనే ఉండమ్మా. శాంతి, మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. దేవుడిచ్చిన కష్టాన్ని శిక్ష అనుకోకూడదు. నిధికి ఏమీ కాదు. సార్, ఇందాకేదో చెప్పారు, ఇంకోసారి చెప్పరా? అది నేను ఆ అది అయ్యో, అక్క కాల్ చేస్తుంది, పక్కా తిడుతుంది. ఆన్సర్ చేసి చెప్పు, పాపం టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తే నువ్వు అక్కడే ఉండు, రావద్దని మొహానికి మంగళహారతిస్తుంది సార్. ఇవి నేనే మాట్లాడతాను. తన దగ్గర తిట్లు తింటాం అలవాటేలే. వద్దు సార్, అప్పుడు తను తిట్టడం వేరు, ఇప్పుడు తను తిట్లు వేరు. ఉండండి సార్, వద్దు. అయ్యో వద్దు సార్. సార్ సార్, అయిపోయింది నా కథ. ఆకాశం భూమి ఒకటి చేస్తుంది. తన కోపం మీకు ఇంకా తెలియదు సార్. చాలా మంచి టైం. ఇక్కడే ఉంటే ఇంకా సేపట్లో ఏమనో చెప్పు అని మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఇప్పుడే వెళ్ళిపోవాలి. నిధి, నీకు ధైర్యం లేదు. నేను మాట్లాడుతుంటే అది ఒప్పుకోవు. అట్లీస్ట్ ఇప్పుడైనా త్వరగా వెళ్దాం పద. ఎలాగో తిట్లు తప్పవు, కొంచెం తక్కువ తిట్లు తిన్నాం. సరే త్వరగా పద. చా, మంచి టైంకి అక్క కాల్ చేసింది. లేకపోతే కన్నా సార్ పక్క నోరు విప్పేవారు. ఏం చేయాలి ఇప్పుడు? నిధి, చేసే పని మానేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నావా? ఫోటోగ్రఫీలో ఫ్యూచర్ కనపడుతుందా నీకు? ఫ్యూచరే నా కళ్ళ ముందుంది సార్. వైల్డ్ లైఫ్ కాదు, మై లైఫ్. ఈ పాత కెమెరా ఎక్కడ దొరికింది? మ్యాజిక్ సార్, మ్యాజిక్. దేవుడు కొన్ని అడగకుండానే ఏమో ఇస్తాడంట. ఇది అంతే. ఈ ఊరికొచ్చినందుకు గుర్తుగా ఇది దొరికింది. వెంటనే వెళ్ళిన తర్వాత ఈ ఫోటోస్ అన్ని తీసి ఆల్బమ్ చేస్తాను. వీలైతే నీ ఫ్యూచర్ ఫోటో కూడా అందులో పెట్టు. ఆలోచించి నిర్ణయం తీసుకు.